అందరికీ శుభోదయం. నవరసభరిత ప్రేమాయణం ఛానల్కి స్వాగతం. సరసాల సత్తి నిక్కచ్చి నీలవేణిల ప్రేమాయణం స్టోరీలో నెక్స్ట్ పార్ట్ వినేదం అండి. సతీష్తో క్యాఫీకి వెళ్ళి చాలాసేపు కబుర్లు చెప్పుకొని ఇంటికి వెళ్ళిన నీలవేణి ఆ నైట్ అంతా ఎంతో హ్యాపీ మూడ్లో ఉండిపోయింది. ఆ తర్వాత రోజు సూపర్ మార్కెట్లో మీట్ అయిన సతీష్ నీలవేణి ఒక మంచి ఫ్రెండ్స్గా మాట్లాడుకున్నారు. లంచ్ టైంలో కూడా కలిసి ఒకే టేబుల్పై కూర్చుని తెచ్చిన లంచ్ బాక్స్ను షేర్ చేసుకొని మరీ తిన్నారు. ఇక ఆ రోజు నుంచి ఒకరికి ఒకరు ఎంతో అభిమానంగా మాట్లాడుకునేవారు. ఆ తర్వాత మెల్లగా వాట్సాప్లో గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ మెసేజెస్తో వాళ్ళ చాటింగ్ స్టార్ట్ అయింది. అలా అన్ని విషయాలు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. వారికి తెలియకుండానే ఒక్కరిపై ఒక్కరు ప్రేమను పెంచుకున్నారు. ఇంకా వీకెండ్లో మూవీస్ అండ్ షాపింగ్ అవుటింగ్ కూడా స్టార్ట్ చేశారు. వారిద్దరి మధ్య అభిమానం ఎంతగా పెరిగింది అంటే ఒక్కరిని విడిచి ఒక్కరు ఉండలేనంతగా. ఒక్కరు ఎవరైనా డ్యూటీకి రాకపోతే ఏమైంది అని మరొకరు చింతించేలా వారి మధ్య ప్రేమ వికసించింది. కానీ ఒక్కరికి ఒక్కరు వారి ప్రేమను వ్యక్తపరచుకోలేదు. కేవలం ఫ్రెండ్స్గానే ఉంటున్నారు. మరి వారు ఎలా ప్రపోజ్ చేసుకుంటారు, వారి లవ్ స్టోరీ ఎలా ముందుకు సాగుతుంది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. మీరు నా కోసం ఒక చిరు సహాయం చేయవలసిందిగా అర్థిస్తున్నాను. నా ఫ్యామిలీకి ఆర్థికంగా సపోర్ట్ చేయడం కోసం నేను ఈ ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే ఈ సహాయం నా జీవితానికి ఆధారం. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. సీ యూ సూన్.